నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా నాయకుల కసరత్తు, మంత్రివర్గ కూర్పు, మిత్రపక్షాలకు వాటాపై ఆర్ఎస్ఎస్ నేతలతో చర్చలు. రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, ఎన్డీఏ భేటీలో ఎంపీలతో కలిసి పాల్గొనే అవకాశం. పల్నాడు అల్లర్ల ఘటనలో జైలు నుంచి తెలుగుదేశం కార్యకర్తల విడుదల, పిన్నెల్లి అక్రమ కేసులు పెట్టించారని బాధితుల ఆవేదన. కొడాలి నానిని గుడివాడ ప్రజలు అసహ్యించుకున్నారన్న రాము, నియోజకవర్గ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని వెల్లడి. నంద్యాల జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్, డ్రైవర్ చాకచక్యంతో 25 మంది ప్రయాణికులు సురక్షితం. తాజాంశాన్ని చూస్తున్నాం. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గంలో మిత్రపక్షాలకు ప్రాతినిధ్యంపై భాజపా కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, భాజపా ఆర్ఎస్ఎస్ నేతల సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తున్నారు? ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ నివాసంలో కీలకమైనటువంటి భేటీ జరుగుతోంది. ఇప్పటి వరకు అంటే 2014, 2019 రెండు ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైనటువంటి మెజారిటీ. బీజేపీ సొంతంగానే మిత్రపక్షాలతో సంబంధం లేకుండా సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఏర్పడటంతో అప్పుడు మిత్రపక్షాలకు మంత్రివర్గము లో చోటు కల్పించడము, అదే సందర్భంలో ఏ మంత్రిత్వ శాఖలు ఇవ్వచ్చు అనేటువంటి విషయంలో పెద్ద సందిగ్ధత కనపడలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు చేయబోయేటువంటి ప్రభుత్వంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోవడము, తప్పనిసరిగా అటు ఒకవైపు టీడీపీ, మరోవైపు నితీష్ కుమార్ కు సంబంధించినటువంటి జనతాదళ్ సెక్యులర్ పార్టీని రెండింటిని కంపల్సరీగా పొత్తులోకి తీసుకోవడము, దాంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి మద్దతు తప్పనిసరి కావడంతో వారికి కేటాయించాల్సినటువంటి మంత్రివర్గ వ్యవహారము, దాంతో పాటు ఎన్ని మంత్రిత్వ శాఖలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో పార్టీతో పాటు ఇతర కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పక్షాలు ఎవరెవరు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతున్నారు. కొన్ని పార్టీలకు అయితే ఒక్కొక్క సభ్యుడే ఉన్నప్పటికీ వాళ్ళు కంపల్సరీ మాకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలి అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కీలకమైన నిర్ణయాలన్నీ సంఘ పెద్దలతో మాట్లాడిన తర్వాత, సంబంధించినటువంటి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాతనే తదుపరి ముందడుగు వేస్తారు. సో అలాంటి పరిస్థితి మరొకసారి తలెత్తడంతో ఇప్పుడు సంఘ పెద్దలతో ఏ విధమైనటువంటి కార్యాచరణకు వెళ్ళాలి, ఇప్పటికే నిర్ణయించినటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో, జాతీయ స్థాయి సంబంధించినటువంటి అంశాలు, భద్రతకు సంబంధించినటువంటి విషయాలు, వీటితో పాటుగా సిఏఏ వంటి బిల్లులు, వాటిని అమలు చేయటం వంటి అనేక విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో మిత్రపక్షాలతో, కూటమిలో ఉన్నటువంటి ఇతర పక్షాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి వాటిని అమల్లోకి తీసుకురావడం, వాటిని పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండటంతో ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయాలపైన కూలంకషంగా చర్చిస్తున్నారు. ఎవరెవరు ఏ విషయాలు కోరుతున్నారు, ఏ మంత్రిత్వ శాఖలు కోరుతున్నారు, ఎన్ని కావాలని కోరుతున్నారు అనేటువంటి నిన్న జరిగినటువంటి ఎన్డీఏ ప్రాథమిక భేటీలో ఒక సూచనప్రాయంగా చర్చకు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో చర్చ మాత్రం నిన్న జరిగినటువంటి ఎన్డీఏ భేటీలో జరగలేదు. రేపు మరొకసారి బీజేపీ పార్లమెంటరీ పార్టీ, బీజేపీ తరఫున ఎంపికైనటువంటి ఎంపీలందరితో భేటీ కాబోతున్నారు. రేపు ఉదయం బీజేపీ పార్లమెంటరీ పక్ష నేతగా, లోక్సభ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకోవడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. సో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలంతా మరోసారి భేటీ కావటము, ఆ తర్వాత ఎన్డీఏ ఎంపీలందరూ కూడా భేటీ అవుతా ఉన్నారు. సో ఈ అన్ని అంశాలు చూసుకుంటే ఎలాంటి ప్రాధాన్యతలు ఉంటాయి, ఏ విధమైనటువంటి కార్యాచరణకు ముందుకు వెళ్ళాలి,
ఏ విధమైనటువంటి అంశాలను ముందుకు తీసుకురావాలి. అదే సందర్భంలో మిత్రపక్షాలు కొన్ని ముస్లిం రిజర్వేషన్స్, సిఏఏ వంటి కొన్ని సబ్జెక్టుల పైన, కొన్ని అంశాలపైన కూటమిలోని ఇతర పక్షాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అటువంటి విషయాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం ఏ రకమైనటువంటి కార్యాచరణను మొదటి 100 రోజుల్లో చేపట్టాలి, ఆ తర్వాత మిత్రపక్షాలతో చేపట్టాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటితో పాటుగా గతంలో 2004కు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం నడిపించినటువంటి సందర్భంలో మిత్రపక్షాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని అంశాలను తలెత్తేటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు వాటన్నిటిని సైడ్ లైన్ చేయడంతో పాటుగా వాటికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ ఫ్లేరప్ అవ్వకుండా చూసేందుకు గాను ఎన్డీఏకి ఒక కన్వీనర్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాంటి కన్వీనర్ ని, అలాంటి సమన్వయ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలా లేదా అనేటువంటి విషయాలన్నిటిపై కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఎక్కడ పార్టీ బలంగా ఈసారి ఎన్నికల్లో బలమైనటువంటి ప్రదర్శనను చూపించింది, ఎక్కడ లోటుపాట్లు జరిగాయి, గతంలో ఉత్తరప్రదేశ్ లో ఉన్నంత బలం ఇప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు ఉంది. సో ఆ రాష్ట్రాల్లో స్థానికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ చేతిలోనే ఉంది. అటువంటి రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా చర్చించి వాటిపైన ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఈ రోజు స్ట్రాటజీ కమిటీ భేటీ జరుగుతా ఉంది. ఈ రోజు జరిగే భేటీ తర్వాత రేపు జరిగేటువంటి ఎన్డీఏ భేటీలో వీటికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలను వెలువరించడానికి ఎంపీలతో భేటీ తర్వాత ఏకపక్షంగానే నిన్న నరేంద్ర మోదీని ఎన్డీఏ నాయకుడిగా ఎన్నుకున్నటువంటి ఎన్డీఏ నేతలంతా ఎంపీల సమక్షంలో కూడా ఎన్డీఏ నాయకుడిగా నరేంద్ర మోదీని ప్రతిపాదించి అందరితోటి ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి తదుపరి కార్యాచరణలోకి వెళ్ళడానికి ఈ రకమైనటువంటి కసరత్తు అంతా జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి దేశంలో అగ్రనేతలతో పాటు విదేశీ నాయకులను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల అగ్రనేతలను రావాలని కోరనున్నట్టు తెలిసింది. మోదీ ప్రమాణ స్వీకారానికి తమకు ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే మీడియా కార్యాలయం తెలిపింది. విక్రమసింఘే మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారని స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు కూడా వెల్లడించింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు మోదీ ఫోన్ చేసి ఆహ్వానించగా ఆమె వస్తానని చెప్పినట్లు తెలిసింది. నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్పే, మారిషస్ ప్రధానమంత్రి పర్వింద్ జుగ్నౌత్ ను మోదీ ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం పంపినట్టు సమాచారం. మోదీ ఇప్పటికే నేపాల్ ప్రధాని ప్రచండతో ఫోన్లో మాట్లాడారు. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దక్షిణాసియా సహకార సమాఖ్య సార్క్ సభ్య దేశాల నాయకులు హాజరయ్యారు. 2019లో రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బిమ్స్టెక్ దేశాల నేతలు వచ్చారు. మోదీ ఈ నెల 8న మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుక్రవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని తెలుగుదేశం ఎంపీలకు ఇప్పటికే ఆహ్వానాలు అందగా రేపటి ఎన్డీఏ భేటీలో ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ క్రమంలో ఉండవల్లిలోని తన నివాసానికి రావాలని ఎంపీలకు కబురు పంపారు. ఎంపీలతో కాసేపట్లో ఆయన సమావేశం కానున్నారు. చంద్రబాబును కలిసేందుకు వచ్చిన విజయనగరం లోక్సభ విజేత కలిశెట్టి అప్పలనాయుడు, యుగపురుషుడు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కూటమి 164 సీట్లు గెలవడంతో 164 బిందెలతో పాలాభిషేకం చేశారు. అక్కడ పెట్టాను కదా. ఒక రాత్రి కబురు వచ్చింది, అందుబాటులో ఉన్న ఎంపీలందరూ కూడా రమ్మని. వారు పార్లమెంట్ పార్టీ సమావేశం ఉంది నా ఎంపీలతో. ఆ సమావేశం అయిన తర్వాత రేపు ఎన్డీ కూటమి సమావేశం ప్రధానమంత్రి గారితో ఉంటుందని మాకు సమాచారం వచ్చింది. మేము ఈరోజు సార్ని మీటింగ్ అయిన తర్వాత ఢిల్లీ మేము ఈరోజు సాయంత్రం అందరం కూడా ఎంపీలందరూ కూడా బయలుదేరుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఘన విజయం సాధించింది. మహాద్భుత ఫలితాలు వచ్చాయి. 164 సీట్లు ఎన్డీఏ కూటమి గెలుచుకున్న సందర్భంగా ఈరోజు పాలాభిషేకం 164 బిందెలతో ఈరోజు పాలాభిషేకం చేశాం. ఈరోజు కేవలం ఏంటంటే ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగించే ప్రజానీకానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని భావితరాలకు అందించడానికి కంకణం కట్టుకున్నారు. ఇన్ని అవమానాలు, ఇన్ని ఇబ్బందులు
జైలు పాలు అట్టంగా జైలు పెట్టినా సరే ఎక్కడ కూడా వారు మనోధైర్యాన్ని విడిచిపోకుండా వారు 5 కోట్ల ఆంధ్రులకి ఈరోజు గౌరవాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువకాలం పేరుతో పాదయాత్ర చేసి అధికారం రావడానికి కీలక భూమికి పోషించిన గౌరవనీయులు యువ నాయకులు నారా లోకేష్ గారికి మేము సత్కరించుకున్నాం. ఒకటే చెప్తున్నాం, అమ్మవారి ఆశీర్వాదం, ప్రకృతి ఆశీర్వాదం ఈరోజు విశ్వం చూసింది. చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకులు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేసి కొంతమంది ఎమ్మెల్యేల్ని వారు దగ్గర తీసుకొని ప్రతిపక్ష వాదాన్ని తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ మనం చూసాం. ప్రతిపక్ష నాయకులు లేకుండా చేసే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తకి ఒక ప్రతిష్టాత్మకమైన విజయనగరం పార్లమెంటు ఎంపీ స్థానాన్ని ఇచ్చి దగ్గరుండి ఎలక్షన్ చేయించి నన్ను 2,50,000 మెజారిటీతో గెలిపించిన అక్కడ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళీ మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. నా ఈ విజయం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకి సింతుంది. వైకాపాతో అంటకాగి తెలుగుదేశం నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ఐపీఎస్లకు ప్రభుత్వ మార్పుతో సంకట స్థితి ఎదురవుతోంది. కాబోయే సీఎం చంద్రబాబును కలిసేందుకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు విఫల యత్నం చేశారు. చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి నివాసానికి రాగా ఆయనకు అనుమతి లభించలేదు. ప్రధాన గేటు వద్దే ఆంజనేయులు కారు ఆపిన కానిస్టేబుళ్లు లోపలికి అనుమతి లేదని చెప్పారు. చేసేదేమీ లేక పీఎస్ఆర్ ఆంజనేయులు అక్కడి నుంచి వెనుతిరిగారు. వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలతో ఎన్నికల వేళ ఈసీ ఆయన్ను విధులకు దూరంగా ఉంచింది. అయినా ఆంజనేయులు అనధికారికంగా వైకాపా కోసం పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సిట్ మాజీ చీఫ్ కొల్లి రఘురామరెడ్డి కూడా చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా ఆయనకు అనుమతి దొరకలేదని తెలుస్తోంది. వైకాపా ప్రభుత్వంలో అతిగా వ్యవహరించిన అధికారుల పట్ల చంద్రబాబు స్పష్టమైన వైఖరితో ఉన్నారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అఖండ విజయం సాధించడంతో పార్టీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంచారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. 2 ఏఎస్పీలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు అనేక మంది ఉన్నతాధికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని నివాసానికి వస్తున్నారు. వీరి రాకతో చంద్రబాబును కలిసేందుకు వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఉండవల్లి ప్రాంతంతోనూ కరకట్ట రోడ్డుపైన కోలాహలం నెలకొంది. పోలింగ్ తర్వాత అక్రమంగా అరెస్ట్ చేసిన మాచర్ల, గురజాల తెలుగుదేశం కార్యకర్తలు జైలు నుంచి విడుదలయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు తమను అన్యాయంగా అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లలో పాత్ర లేకపోయినా పోలీసులతో కలిసి అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. బాధితులమైన తమనే అరెస్టు చేసి పోలీసులు హింసించారని వాపోయారు. వైకాపా తొత్తులుగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం కార్యకర్తలు డిమాండ్ చేశారు. మమ్మల్ని అరెస్ట్ చేసి ఏ సంబంధం లేకపోయినా కూడా లోపల పెట్టారు. 20 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడ్డాం. అయితే రిజల్ట్ చూశాక కొంచెం బాధపోయింది. చాలా ఇబ్బంది పెట్టారు. గురిజాల నియోజకవర్గం మొత్తం ఏ సంబంధం లేకపోయినా వైసీపీ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి. గొడవ మొత్తం అయిపోయాక కూడా ఎంపీపీ మీద అటాక్ జరిగింది. మాకు అసలు సంబంధం కూడా లేదు. అక్కడికి వెళ్ళి రోడ్డు మీద ఉన్నామని చెప్పి తీసుకెళ్ళి వచ్చి బాగా కొట్టి రిమాండ్కి పంపించారు. 307 పెట్టి. అది వాళ్ళకి 307 ఇప్పుడు కాదు, 5 years నుంచి పెడుతూనే ఉన్నారు 307. ఇదేం కొత్త ఏం కాదు. అయితే కష్టానికి ప్రతిఫలం వచ్చింది. ఎలాగైనా బయటకు వచ్చాక చూద్దాం. ఇంకా ఈ తప్పుడు కేసుల మీద మటుకు చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే. వైసీపీ వాళ్ళు మా ఓట్లేయడానికి వెళ్తే పెట్రోల్ బాంబులు వేశారు. మేము ఆ వీడియోలో కనబడ్డామని చెప్పేసి నాకు ఎలక్ట్రికల్ బండింగ్ అయింది చెయ్యంతా. అయితే సార్ నేను లేను సార్, ఓటేయడానికి వెళ్తే ఆ వీడియోలో కనబడ్డాను సార్ అంటే, ఏం కాదు రైలు సబ్జీలో కూర్చోరా అని చెప్పేసి మా దాచేపల్లి సీఏ గారు ఎలా పడితే అలా మాట్లాడారు. దాని గురించి జడ్జి గారికి చెప్పాను, నేను చూసుకుంటామని అని చెప్పారు. జిల్లా సబ్ జైల్లో తీసుకొచ్చి రిమాండ్ 22 రోజులు అవుతుంది మేము వచ్చి. ఆ రోజు అన్నదమ్ములు ఇద్దరు పిన్నెల రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి వచ్చి విధ్వంసం సృష్టించి వాళ్ళు వెళ్ళిన తర్వాత జరిగిన ఘటనలో మా పేర్లు పెట్టి మమ్మల్ని అన్యాయంగా ఇరికిచ్చి డిస్ట్రిక్ట్ జైలు తీసుకురావడం జరిగింది. ఆ రోజు పరామర్శించడానికి కారమూడి మండలానికి చేసినటువంటి ఎమ్మెల్యే గారు అంటూ రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి పరామర్శ పేరుతోటి వచ్చి అక్కడ అన్యాయంగా మా కార్యకర్తలను కొట్టడం జరిగింది, విధ్వంసం సృష్టించడం జరిగింది. కార్లు, బైకులు తగలబెట్టి వెళ్ళడం జరిగింది. రాళ్ళు అసలు వాళ్ళు మీరు విజువల్స్లో కూడా చూసే ఉంటారు. రాడ్లతోటి వాళ్ళు పరామర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళు రాడ్లతోటనో రాళ్లతోటి మామూలుగా కత్తులతోటి రారు కదా, వచ్చి సృష్టించడం జరిగింది. తర్వాత మా మీద అన్యాయంగా
పోలీసులు 307 కట్టారు. జడ్జి గారు ఒప్పుకోలేదు కోర్టులో. 435, 436 కేసు కట్టి తర్వాత ఇప్పుడు సబ్ జైలు తీసుకురావడం జరిగింది. పోలీసులు అన్యాయంగా మా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ మాచర్ల కారంపూడిలో గొడవ కారణం పిన్నెల్లి బ్రదర్స్. వాళ్ళు ఆ రోజు అరాచకం కోసం పార్టీ ఓడిపోద్ది, వర్గం పోద్ది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏదో దాడులు చేసి వర్గాన్ని నిలబెట్టుకోవడం కోసం అన్యాయంగా బలి చేశారు. కారంపూడిలో ఇంతవరకు గొడవలు లేవు. ఆ పిన్నెల్లి బ్రదర్స్ కారంపూడి నాశనం అయింది. అనవసరంగా వేల మందిని ఇబ్బంది పడుతుంది ఊళ్ళో వదిలిపెట్టిపోయి. ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. నెక్స్ట్ కూడా వాళ్ళ పిన్నెళ్ళకి ఇంకా అరాచకం సాగదు, వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని. కారంపూడి కార్యక్రమం అన్యాయంగా ఎన్నో కేసులు పెట్టారు గతంలో. ఇవన్నీ కూడా బుద్ధి చెప్పాలి వాళ్ళకి. అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన ఎమ్మెల్యేలు తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎండి శ్రీనివాసులు, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వామివారిని దర్శించుకున్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని, ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్న తిరుపతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారికి ఒక దశ నిర్దేశాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది. ఇక్కడ ఈ జిల్లా వాసి, ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారిద్దరి సహాయ సహకారాలతో ప్రణాళికబద్ధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చేసేందుకు ముందుంటాననేసి కూడా తెలియజేస్తున్నాను. మనం చూసాం ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ భారతదేశంలో కానీ ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కూడా పెద్ద భాగస్వామ్యం తీసుకొని పోతా ఉంది. మన అనుకూలమైన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి కూడా సానుకూల మంచి మన భవిష్యత్తు తీర్చుకోవడానికి మంచి పరిణామం ఉంది భావిస్తాం. ఈరోజు 5 సంవత్సరాలు రాక్షస పాలనలో, ఒక సైకో పాలనలో ఈరోజు రాష్ట్రాన్ని బస్సు పట్టించారు. ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు. దీనికి అన్నిటికీ నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిన అభివృద్ధిని మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తాం. తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇదివరకు మాదిరి లేదు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని కూడా రెక్టిఫై చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తామని, ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాన్ని అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఒక మంచి పరిపాలన, సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు కూడా చూశారు. అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు ప్రజా సమస్యల పరిష్కారంలోకి దిగారు. తిరువూరులో పర్యటించారు. స్థానికుల గోడు విన్నారు. వైకాపా ఏలుబడిలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని కొలికపూడి విమర్శించారు. కాలనీల్లో నీటి కొరత అధికంగా ఉందని స్థానికులు చెప్పగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని కొర్లం మెయిన్ రోడ్డు వద్ద సంగీత దాబాలో పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దాబాలో పనిచేసే మహంత్తో కలిసి మద్యం సేవిస్తుండగా ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో రాయితో దాడి చేయడంతో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. కర్నూలు శివారులో వర్షం బేభత్సం సృష్టించింది. గార్గేయపురం చెరువు పొంగి పొర్లింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వెంకాయపల్లి, నూతనపల్లి, నందవరం, మిలిటరీ కాలనీ, లక్ష్మీనగర్, భూపాల్ నగర్లోని పలు కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయంలోకి వాన నీరు చేరింది. వర్షాలు వచ్చిన ప్రతిసారి ముంపు కష్టాలు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరవనం వద్ద కూడా చెరువు పొంగి పొర్లి పంట పొలాల్ని ముంచెత్తింది. గవర్నమెంట్ స్థలాలు వస్తాయని మాకు ఏడ అందలే గడ్డ నిండాలని
వస్తాయి. డాన్స్ చేస్తుంటాయి నెమళ్ళు వాన పడేటప్పుడే వస్తాయి. ఇప్పుడు ఈసారి 4 సారి ఇది నీళ్లు రావడము. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే టెంచీలో తుమ్మ చెట్లు పడి ఉంది. ఆ టెంచీ ఎడెలుపు చేస్తే మాకు ప్రాబ్లం ఉండదు. ప్రతిసారి అట్లే చెప్తున్నాము. ఎమ్మెల్యే వచ్చినాడు, సోదరు సార్ వచ్చినాడు, 3 మార్లు అప్లికేషన్ ఇచ్చినాము. ఈ టెంచీ ప్రాబ్లం చాలా ఉంది. సౌకట్ లెవెల్ నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక 10-15 వేల నష్టపరిహారం జరిగింది. కూలరు, బకెటలు, బియ్యం సంచులు చాలా నాణ్యాయి. అసలు నీళ్ళు వచ్చి బయటికి సామాన్లు తీసుకురావడానికి కూడా అవకాశం లేదు. చాలా ప్రాబ్లం అయింది. రోడ్డు మీదకి వచ్చే కల్లా నడుముల లోతు నీళ్ళు వచ్చినాయి. నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. బనగానపల్లెతో పాటు పలు మండలంలో కురిసిన భారీ వర్షానికి సంజామల వద్దనున్న పాలేరు వాగు పొంగింది. 4 అడుగుల మేర వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది. కోయిలకుంట్ల డిపోకు చెందిన బస్సు ఈ వంతెనపై చిక్కుకుంది. బస్సు వాగులోకి ఒకవైపు ఒరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో అందులో ఉన్న 25 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పాలేరు వాగు పొంగి వంతెనపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో సంజామల తిమ్మనేనిపేట రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. పంజాబ్లోని జిరాక్పూర్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. బలమైన గాలులతో కూడిన వర్షం కురవగా గాలి దుమారంతో 40 అడుగుల ఎత్తైన బిల్ బోర్డు స్తంభం 2గా చీలిపోయింది. మొత్తం 3 చోట్ల బిల్ బోర్డులు నేలకూలి కిందనే ఉన్న 5 కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ఆ సమయంలో కార్లలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన ముంబైలోని ఘట్కోపర్లో బిల్ బోర్డు కూలిన ప్రమాదాన్ని తలపించింది. జిరాక్పూర్లోని ఆక్స్ఫర్డ్ వీధిలో బుధవారం సాయంత్రం ఒక బిల్ బోర్డు కూలింది. వీఐపీ రోడ్లో మరో బిల్ బోర్డు కూలి 2 కార్లు దెబ్బతిన్నాయి. 3వ బిల్ బోర్డు విద్యుత్ స్తంభంపై పడడంతో కరెంటు వైర్లు తెగి ఆ ప్రాంతంలో గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిరాక్పూర్లో పౌరుల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని బిల్బోర్డ్ పడి ధ్వంసమైన ఒక కారు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ధ్వంసమైన తన కారుకు ఎవరు పరిహారం చెల్లిస్తారో తెలియడం లేదన్నారు. గాజా పట్టీలో దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఒక పాఠశాల ప్రాంగణంలో ఉన్న హమాస్ శిబిరంపై దాడి చేసినట్టు ప్రకటించింది. హమాస్ అనుబంధ మీడియా అల్ అక్సా టెలివిజన్ ఇజ్రాయెల్ దాడిలో 39 మంది చనిపోయినట్టు తెలిపింది. పాలస్తీనా మీడియా వాఫా మాత్రం 32 మంది మృతి చెందినట్టు వెల్లడించింది. డజన్ల సంఖ్యలో గాయపడినట్టు తెలిపింది. ఐక్యరాజ్య సమితి సాయంతో నడుస్తున్న పాఠశాలపై తమ యుద్ధ విమానాలు దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ బడిని తమ ఆపరేషన్లకు రక్షణగా హమాస్ ఇతర ఉగ్ర సంస్థలు ఉపయోగిస్తున్నట్టు వెల్లడించింది. దాడికి ముందు పౌరులకు ఎలాంటి హాని జరగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అతివేగం ప్రాణాల మీదకు తెస్తుందని తెలిసినా సంయమనం పాటించకుండా కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో ట్రాఫిక్ సిగ్నల్ పడుతుందేమో అనే తొందరలో ఓ కారు డ్రైవర్ వాహనాన్ని వేగంగా ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో మరో కారును ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. వెంటనే వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం బారిన పడిన వారిని బయటకు తీశారు. అదృష్టవశాత్తు కారులోని వారు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనలో 2 కార్లు దెబ్బతిన్నాయి. ప్రమాద తీరంతా సీసీ కెమెరాలో రికార్డైంది.